హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలండి. ఈ కార్తీక మాసంలో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం దర్శించుకుంటూ మన కార్తీక పురాణం అయితే తెలుసుకుందామండి. శ్రీకాళహస్తిలో వెలసి ఉన్న శ్రీ వాయులింగేశ్వర స్వామి జ్ఞానప్రసూనాంబ తల్లి అమ్మవారి ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. లైక్ అండ్ షేర్ సపోర్ట్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో అయితే దీపారాధన విధి మహత్యం అయితే తెలుసుకున్నాము. ఇవాళ లుబ్బి వితంతువు స్వర్గమునకు ఎలా వెళ్ళినది అనేది అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. పూర్వకాలమున ద్రవిడ దేశము ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోయారు. సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇళ్లల్లో దాసి పని చేయుచూ ఉండేది. అక్కడనే భుజించుచు ఒకవేళ వారు సంతోషము కొలది ఏమైనా వస్తువుల్ని ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు పెచ్చుధర అనేది అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోయిన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు ఉండేది. దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులు అనేవి తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్మును కూడబెట్టుకొనుచుండేది. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీకిస్తూ శ్రీమంతుల ఇళ్లల్లోనూ దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారికి మంచి చేసుకొని జీవించుచూ ఉండేది. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట గాని చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడపెట్టుచుండేది. అటులా కొంతకాలము జరిగెను. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఈ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవాచనము ఆలకింపు. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరము శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకుపోవునో ఎవ్వరూ చెప్పలేరు. పంచభూతములు సప్తమాతృలతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది జ్ఞానములో కూడిన దురాలోచన. నీ అజ్ఞానము తల్లి. నీవు బాగా ఆలోచించుము కొనుము. అగ్నిని చూచి మిడుత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమవుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువును శాశ్వతమని నమ్మి అంధకారంలో బడి నశించుచున్నాడు. కాన నా మాటలు ఆలకింపు. నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనమని ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతము చేసి మోక్షము పొందుము. నీ పాప పరిహారమార్థముగా వచ్చే కార్తీక మాసం సమయము ఈ ప్రాంతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యమూర్తివై సకల సౌభాగ్యములను పొందగలవు అని ఉపదేశించెను. ఇక 7వ అధ్యాయము శివకేశవార్చన విధులు అయితే తెలుసుకుందాము. వశిష్ఠుల వారు జనకుని కింకను ఇటుల బోధించమని రాజా కార్తీక మాసంలో గురించి దాని మహత్యము గురించి ఎంత వినను తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్రనామములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసీ దళములతో కానీ బిల్వపత్రాలతో కానీ
సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరహితులు కాగలరు. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామ ముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము ఇంతా అంతా కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములను చేసిన ఎడల వారి పాపములనేది నశించును. ఈ సంపద గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమములు దానధర్మములు చేసినచో అశ్వమేధ చేయించినంత ఫలము దక్కుయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున కానీ విష్ణాలయమున కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు కూడా రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాసు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద కానీ ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖచక్ర ఆకారములు గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వాటిపై ప్రమిద ఉంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తెను వేసి వెలిగించవలేను. ఈ విధముగా ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలేను. దీనిను నందదీపం అందురు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణమును చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యం ఒసందెరు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుష్వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసీ దళములతో పూజించవలేను. ఏ మనుజుడు ధనము లాభము కలిగి కార్తీక మాసమందు పూజదులను సలపడో ఆ మనవుడు మరు జన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసంలో 4 రోజులు పూజలు చేయలేకపోయిన వారు ఒక్క సోమవారము నాడైనా చేసి శివకేశవులను పూజించిన నాడు సమఫలము కలుగును. కార్తీక మాసము అంతయు పూజ చేసిన ఫలితము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పెను. శ్రీమన్నామస్మరణ సర్వఫలప్రదాయము అనేది ఇప్పుడు 8వ అధ్యాయం తెలుసుకుందాము. వశిష్ఠుడు చెప్పినంత విని, మహానుభావుడా, తమరు చెప్పిన ధర్మములు అన్నిటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమై ఉన్నది. పుణ్యము సులభంగా కలుగునని, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా ఏదో కర్తముగా జ్ఞాన యాగాదులు చేసిన కానీ పాపములు పోవని మీ వంటి మునీశ్వరులే చెప్పుచుంటిరి కదా. మీరి తమరు ఇతి సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందులన నాకు అమితాశ్చర్యము కలిగినది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణ సంకరులై రౌరాది నరక హేతువులుగా మహాపాపములను చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది. కావున మీది ధర్మమును విడమరిచి తెలియజేయమని ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న న్యాయమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని, వాటిలో కూడా సూక్ష్మ మార్గములు ఉన్నవి. అవి ఏమనగా సాత్విక, రజత, తమసములు అని ధర్మములు 3 కలవు. సాత్వికమనగా దేశకాల ప్రాతములు 3ను సమకూడిన సమయమున సత్యమను గుణమును జన్మించి ఫలమంతయు పరమేశ్వరుని అర్పితము కావించి మనోవాక్యత కర్మలచే నొనర్చిన ధర్మము. ఈ ధర్మమందు
ఎంతయో ఆత్మికత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపాలను నాశనం మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేర్చును. ఉదాహరణగా తమబర్ణి నది సముద్రమున కలియుగ తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా స్వాతిక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణా నదులు పుష్పరాశులు మొదలగు పుణ్యకాలమున యందు దేవాలయాలయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణుడకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున దేవాలయములో జపపాదులు నిర్వహించినను విశేష ఫలమును పొందగలరు. రజస్స ధర్మం అనగా ఫలక్షేత్ర కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలను కలిగించున తగును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల ప్రాంతములకు సమకూడని సమయమున డాంబిక రచనార్థము చేయు ధర్మము. ఆ ధర్మము ఫలము నియము. దేశకాల ప్రాంతములు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మములను చేసినను గొప్ప ఫలము ఇచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణ నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారికి సకల పాపములు పోయి ముక్తిని పొందగలరు. దానికొక ఇతిహాసము కలదు. ఆజామేలుని కథ తెలుసుకుందాం.